హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ కార్డో రెసిపీ మన ఛానల్లో. సో ఏ విధంగా చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఒక్కసారి టచ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కార్డో రెసిపీ చేసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 1 కాడా మసాలా అండ్ బెల్లం, హీట్ వాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఆర్ నెయ్యి, మీరు నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఓకే, నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేసుకొని ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పిన వస్తువులతో పర్ఫెక్ట్గా కాడా మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలో వీడియో చూడండి, స్కిప్ చేస్తే పర్ఫెక్ట్గా రాదు. సో మీరు మంచిగా ఓపికతో చూస్తే క్లియర్గా అర్థమై మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. సో వీడియోలో వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కార్డో రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కాడా మసాలాని పౌడర్ చేసుకోవాలి. మా దగ్గర మిక్సీ అవైలబుల్గా లేదు కాబట్టి మేము రోట్లో పౌడర్ చేసుకుంటున్నాము. ఇలా చాలాసేపు దంచుకోవాలి, లేకపోతే పౌడర్ టైప్లో రాదు. చూపిస్తున్న విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే కార్డో రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మసాలాని పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లంని పౌడర్ చేసుకోవాలి. అంటే బెల్లం కొంచెం ముద్దలుగా ఉంటుంది కదా, వాటిని కొంచెం ఇలా పౌడర్గా చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకోవాలి. సో చూపిస్తున్న విధంగా బెల్లంని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాని బెల్లంని చెప్పిన విధంగా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం సేపు హీట్ అయ్యాక ఆయిల్ లేదా నెయ్యి పోసుకోవాలి. మాకు నెయ్యి ఇష్టం ఉండదు కాబట్టి ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాము. నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకొని ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక పౌడర్ చేసుకున్న బెల్లంని మనం ఆయిల్లో కరిగించుకోవాలి. అంటే ఆ బెల్లంని కరిగించుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కరిగించుకోవాలి. ఎందుకంటే బెల్లం కరిగించుకునేటప్పుడు ఎక్కువ మంటని అవాయిడ్ చేయాలి, లేకపోతే బెల్లం కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ మారిపోతుంది, పర్ఫెక్ట్గా కార్డో రెసిపీ రాదు. సో సిమ్లోని పెట్టి బెల్లంని మంచిగా పర్ఫెక్ట్గా కరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లంని కరిగించుకొని మరొక స్టవ్ మీద హీట్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లంని కరిగించుకుంటూ హీట్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. హీట్ వాటర్ ఎందుకు చేసుకోవాలంటే బెల్లంని కరిగించుకొని కాడో మసాలా వేసుకున్నాక కాడో రెసిపీ చాలా థిక్గా రెడీ అవుతుంది. మరి అంత థిక్నెస్ ఉంటే టేస్ట్ ఉండదు. సో హీట్ వాటర్ పోసుకుంటూ కొంచెం పలుచగా చేసుకోవాలి, అయితేనే బాగుంటుంది. బెల్లంని మంచి కరిగించుకున్నాక హీట్ వాటర్ని పోసుకోవాలి. మొత్తం వాటర్ పోసుకోకూడదు. మీకు ఎంత పలుచగా కావాలో అంతే చూసుకొని, కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకొని కొంచెం పోసుకుంటే చాలు. మేమైతే మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా వాటర్ హీట్ చేసిన దాంట్లోంచి కొంచెమే పోసుకుంటున్నాము. బెల్లంలో హీట్ వాటర్ పోసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ పోసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి ఉండాలి. ఎందుకంటే బెల్లం చాలా సేపు నుంచి కరుగుతుంది కాబట్టి ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ పోసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. బెల్లంలో హీట్ వాటర్ పోసుకున్నాం కదా, ఆ హీట్ వాటర్ బెల్లం మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మంచి కరిగిపోయి ఉడికేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ బెల్లం కరిగిపోయాక మంచి కలిసిపోయాక కాడో మసాలాని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కాడో మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక చాలాసేపు అంటే ఒక 2 to 3 minutes అలానే కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా కూడా ఉడికిపోవాలి కాబట్టి. వీడియోలో చెప్పిన విధంగా 2 to 3 minutes కాడో మసాలా వేసుకున్నాక ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్నాక పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. అప్పుడు మనం కింద దించుకొని సర్వ్ చేసుకోవాలి. మేమైతే టేస్ట్ చూస్తున్నాం ఎలా వచ్చిందో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, బాలింతలకు ఎక్కువ యూజ్ అవుతుంది, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఓన్లీ బాలింతలకి కాదండి, అందరూ తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.